శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూవీ కుబేరా. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ధనవంతులు, పేదవాళ్ల మధ్య జరిగే సంఘర్షణల చుట్టూ కథ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నికేత్ బొమ్మి విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి. తమిళ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జిమ్ సార్బ్, దలీప్ తాహిల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ గ్లిమ్స్, క్యారెక్టర్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకోగా పోయిరా మామ అనే ఫస్ట్ సాంగ్ బాగా వైరల్ అయింది. దీంతో అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. నాది 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 అంతా నాదే, ఈ లోకమంతా నాదే, నేల నాది, గింజ నాది, కాలు నాది, కనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది, కొలవు నాది, కోరుకున్నదల్లా నాది, నాదే నాది నాదే, నాదే ఈ లోకమంతా అంటూ ఓ బ్యాక్గ్రౌండ్ సాంగ్ తో ప్రారంభమైన కుబేరా టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రెగ్యులర్ గా టీజర్లకు భిన్నంగా ఎలాంటి డైలాగ్స్ లేకుండా, కథేంటన్నది పెద్దగా రివీల్ చేయకుండా సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ వీడియోని కట్ చేశారు. 4 పాత్రలు, వాటి మధ్య ఉన్న కనెక్షన్, పాత్రల మధ్య ఉన్న సంఘర్షణ వంటివి ప్రధానంగా చూపించారు. ప్రతి పాత్ర వెనుక ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్లు, డేంజరస్ గేమ్ లో భాగమైనట్లుగా హింట్ ఇచ్చారు.